ఇక మద్యం చాలా గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పత్రికల్లో వేస్తున్నారు, ఇక నాణ్యమైన మద్యం. నాణ్యమైన మద్యం అంటే ఏంటో మరి నాకు అర్థం కాదా. ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతిందా? అంత నాణ్యమైనటువంటి మద్యాన్ని మీరు సప్లై చేయబోతున్నారా? నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేయడానికి మీకు ఎక్కడి నుంచి వనరులు వచ్చాయని అడుగుతా ఉన్నా. మద్యమేగా, తీసేయండి. ఇక మద్యం తాగటం హానికరం అనే పదాన్ని తీసేయండి. నాణ్యమైన మద్యం ఎంతైనా తాగండి అని చెప్పండి. ఇక నాణ్యమైన మద్యం అంట. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక నాణ్యమైనటువంటి మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు సరఫరా చేసేటటువంటి సరసమైన ధరలకు ప్రజలకు సరఫరా చేసేటటువంటి ఒక గొప్ప అవతారాన్ని చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఎత్తారు. నాకు బాగా గుర్తు, నేను కొత్తగా ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లో ఉన్నప్పుడు మా స్లోగన్ ఏంటో తెలుసా? నారావారి సారా పాలన డౌన్ డౌన్. ఇది మా మొదటి స్లోగన్ నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో. నారావారి సారా పాలన అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో నారావారి సారా పాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం వాళ్ళు గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం లేదా విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ షాపులను స్కాములు, మద్యం తయారీ దగ్గర డబ్బులు సంపాదించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా రాజకీయ నాయకులను కొని దాని ద్వారా ఎలక్షన్ జరుపుకొని డబ్బుతోనే సర్వస్వం చెయ్యవచ్చుననేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని స్కామ్గా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మద్యం విషయంలో అనేక స్కాములు చేసి కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ మళ్ళా మద్యాన్ని ఒక స్కాముల్లోకి తీసుకొచ్చి దాని ద్వారా అనేక కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొత్త పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మమ్మల్ని ఏమన్నాడు తెలుసు కదా, మేము సప్లై చేసే మద్యం అంట చాలా ప్రమాదకరమైన మద్యం అట, అది విషమట, అది తాగితే కిడ్నీలు చెడిపోతాయంట, అది తాగితే మనుషులు చచ్చిపోతారట. మరి ఇప్పుడు 100 రోజులు అయిందిగా, 100 రోజులు ఎక్కడి నుంచి ఏ షాపులో తాగారు? మేము సప్లై చేసినటువంటి బ్రాండ్ లేక కొత్తగా బ్రాండ్లు ఏమి రాలేదుగా. ఎన్ని కిడ్నీలు పోయినాయి, ఎంతమంది చచ్చిపోయారు, ఏమిటి కథ? ఒక లాజిక్ ఏది? లాజిక్ లేదు. ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో నాణ్యమైన మద్యం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మద్యం చాలా ప్రమాదకరమైనటువంటి మద్యం, చాలా ఖరీదైన మద్యం ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మారేమో మరి మనకు తెలియదు. ఇవాళ మరి చెప్తున్నా, ఇవాళ చేయమంటున్నా, నాణ్యమైన మద్యాన్ని ఎలా సరఫరా చేస్తారో చూడాలి. దానికి వాళ్ళ కొత్త స్లోగన్స్ పెట్టి వెళ్ళేటటువంటి ప్రయత్నం నారావారు చేస్తున్నారు. సారా పాలన చేసే ప్రయత్నం నారావారు చేస్తున్నారు. ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నేను అడుగుతా ఉన్నా, పూర్వం చంద్రబాబులోకి ఉన్నప్పుడు సుమారుగా 4,380 మద్యం షాపులు ఉండేవి ఈ రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు. మేము వచ్చిన తర్వాత మద్య నియంత్రణ చేయాలని ప్రభుత్వమే మద్యం షాపులు ఓపెన్ చేసి మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేశాం. దానికి 2,934 షాపులను ప్రభుత్వం ఓపెన్ చేసింది. నేను అడుగుతా ఉన్నా, మద్యం షాపులు ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయా, ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా చెప్పని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అమ్మితే లంచాలు ఎందుకు వస్తాయి? ప్రైవేటీకరణ చేస్తే లంచాలు వస్తాయి. 2,934 షాపులు మేము మెయింటైన్ చేస్తే మీరు 4,380 షాపులు పెట్టి దోచుకుని ఇవాళ మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, ఇవాళ రేపు సుమారుగా ఎన్ని షాపులు అవుతాయో, 4,000 అవుతాయో, 6,000 అవుతాయో, 7,000 అవుతాయో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి సిండికేట్లు చేసి తద్వారా డబ్బులు కాజేయాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము చూసాం ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ సిండికేట్ అయ్యేవాళ్ళు. మొత్తం ఆ సిండికేట్లు ఏం చేసేవాళ్ళు అంటే 25 రూపాయలు బాటిల్ అని చెప్తే రేట్ ఏమో 25 రూపాయలు ఉండేది షాపులో, బయట లోపలే 35 రూపాయలు అమ్మేది. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు పంచుకునే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా అదే మళ్ళీ కార్యక్రమం జరుగుతూ ఉందిగా. నేను మనవి చేస్తున్నా, ఇంతకు ముందు బార్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి బార్లు యజమానులని వాళ్ళ మెడబట్టుకొని బయటకు గంటి మీరు ఇవాళ ఆక్రమించుకున్నారు. చాలా చోట్ల నేను చెప్తాను, అవసరమైతే వాటి నెంబర్ కూడా చెప్తాను. ఆక్రమించుకొని మీ కార్యకర్తలతో ఇవాళ బార్లు నడుపుకునే పరిస్థితి చేస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ మీరు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాంతోపాటు ఏమంటారంటే మేము బ్రహ్మాండమైన తీసుకొని మాకు ప్రచారం చేసేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పారు. భూమ్ భూమ్ జగన్మోహన్ రెడ్డి గారిదంట, ప్రెసిడెంట్ మెడల్ జగన్మోహన్ రెడ్డి గారిదట. నేను మనవి చేస్తున్నా, ప్రజలు గుర్తించాలని మనవి చేస్తున్నా. ఈ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా కాలంలోనే, అంటే 2019-14 కాలంలోనే ఈ బ్రాండ్లన్నీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానికి లెక్క ఉంది, జీవోలు ఉన్నాయి. చూడండి, ఒక మాట చెప్తాను. ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్రూ డీలక్స్, ఈ బ్రాండ్లు 2017 నవంబర్ 22న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే గవర్నర్ రిజర్వ్, లైఫ్ అండ్ నెపోలియన్, ఓల్డెన్ బార్థెన్ ఎడ్జ్, 7 హెవెన్ బ్లూ, ఈ బ్రాండ్లు కూడా సుమారుగా ఇలాంటి 15 బ్రాండ్లు 2018 అక్టోబర్ 26న ఒకేసారి అనుమతించారు. దాంతోపాటు హై వోల్టేజ్ గోల్డ్, ఎస్హెచ్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ విక్రయాలు 2017-7న అనుమతి జారీ చేశారు. దాంతోపాటు రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, ఈ పేర్లతో విస్కీ బ్రాండ్లు నవంబర్ 9న 2018న వాళ్లే జారీ చేశారు. బీరా 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లను 2019 మే 14న దిగిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆ బ్రాండ్లని రిలీజ్ చేశారు. టిఐ మార్షల్ హౌస్, టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లు 2018 మే 15న అనుమతించారు. అప్పటి వరకు రాష్ట్రంలో కనిపించని విచిత్రమైన బ్రాండ్లన్నీ కూడా వారి హయాంలో ఇచ్చారు, మా హయాంలో. దీనికి అంతా బురదంతా మామే జల్లే కార్యక్రమం పర్మిషన్ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇటువంటి ఒక అపవాదు వేసి ప్రజల్ని నమ్మించలేటువంటి ప్రయత్నం ప్రతి మీటింగులోనూ చేశారు. వెళ్ళిన చోట్ల తమ్ముళ్ళు మద్యం తాగేది మందు బాబులు, మీకు నాణ్యమైన మందు ఇస్తాను అని ప్రచారం చేశారు, చౌకగా ఇస్తాను అని ప్రచారం చేశారు. ఇవాళ నాణ్యమైన మందు ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతాను. ఓకే, వండర్ఫుల్, ఇస్తే మంచిదే. మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. మొత్తం 5 మినహా మొత్తం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినవే. ఈ డిస్టిలరీలో తయారు చేస్తారా, వేరే చోట్ల తయారు చేస్తారా? ఈ డిస్టిలరీలో తయారు చేసేటప్పుడు నాణ్యమైన ఇంతకన్నా బెటర్ మందు ఎలా వస్తుంది? అదే డిస్టిలరీ కదా. ఆ డిస్టిలరీలోనే తయారు చేసే మందు ఏమి లేదు. మీరు స్లిప్పులు అంటించి ఈ రకంగా చేసేటటువంటి ప్రయత్నం, మా మీద బురదల్లే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది ఒక సరైనటువంటి విధానం కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మొత్తంగా ఈ కొత్తగా తీసుకొచ్చేటటువంటి పాలసీ స్కాములకు ఆస్కారం ఇచ్చే పాలసీ, అసలు స్కామ్ చేయడం కోసమే మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు. మీ కార్యకర్తలకి, మీ నాయకులకి సిండికేట్లు చేసి మద్యాన్ని అమ్ముకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అన్యాయంగా అనేటువంటి ఒకే ఒక్క దురుద్దేశంతో ఇవాళ ఈ నూతనమైనటువంటి పాలసీని మీరు తీసుకొచ్చారు. ప్రభుత్వమే ఇటువరకు అమ్మేది. ప్రభుత్వమే అమ్మినప్పుడు ఇంకా ఎక్కడ మిస్చీఫ్ దాటానికి అవకాశం లేదు. ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారంటే ఇది స్కామ్కు దోహం చేసేటటువంటి కార్యక్రమం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.